ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ నుంచి మనకి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే అప్లికేషన్ ఎండింగ్ అనేది మనకి అక్టోబర్ 14th 2024 నైట్ మనకి ఎండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ పేమెంట్ అనేది మనకి 15th October 2024 ఉంది. ఓకే, మనకి ఎగ్జామ్ అనేది మొత్తం కూడా ఆన్లైనే అప్లై చేసుకోవాలి. అలాగే 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. అలాగే తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అలాగే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వస్తే మనకి లెవెల్ 1లో 18,000 నుంచి 56,900 వరకు కూడా ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి అయితే 35,612 ఉన్నాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 3,869 ఉన్నాయి. టోటల్గా పోస్టులు చూసుకుంటే 39,481 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఉన్నాయి. ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మనకి ఈ టేబుల్ ఇవ్వడం జరిగింది, డిపార్ట్మెంట్లు కూడాను. ఓకే, నెక్స్ట్ ఈ అప్లికేషన్కి అప్లై చేయడానికి ఇండియన్స్ అప్లై చేసుకోవచ్చు, కొన్ని ఏరియాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 18 to 23 ఇయర్స్ ఉండాలి. అది కూడా 2025 January 1st ఆ ఏజ్ వాళ్ళకి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఉన్నది. నెక్స్ట్ క్యాండిడేట్స్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో డీటెయిల్గా ఉంది. ఓకే, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 10th class ఉండాలి. అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్కి 5%, బి సర్టిఫికేట్కి 3%, ఏ సర్టిఫికేట్ వాళ్ళకి 2% కూడా మనకి ఉండడం జరిగింది. లాస్ట్ డేట్ ఆల్రెడీ తెలిసిందే మనకి. అప్లికేషన్ ఫీజు అనేది 100 rupees ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. నెక్స్ట్ మనకి కరెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడంటే November 5 నుంచి 2 days మాత్రమే ఉంది, అంటే 7th వరకు మాత్రమే. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనది సౌత్ రీజియన్స్కి వస్తుంది కాబట్టి మన సౌత్ రీజియన్స్లో విశాఖపట్నం, విజయనగరం, మనకి దగ్గరగా ఉన్నాయి విజయవాడ, అలాగే ఇక్కడ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ వస్తుంది మనకి సౌత్ రీజియన్స్కి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకు తెలిసిందే. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 questions వస్తాయి, 40 marks. జనరల్ నాలెడ్జ్ నుంచి 20, 40 marks. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 20, 40 marks. ఇంగ్లీష్, హిందీ నుంచి 20 వస్తే 40 marks వస్తాయి. టోటల్గా 60 minutes టైం ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25% కట్ అవుతుంది. మనకి సిలబస్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ చెప్పాం కదా, ఇవన్నీ కూడాను ఏ టాపిక్స్ నుంచి ఏవి వస్తాయని ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వస్తే మేల్ క్యాండిడేట్స్ అయితే 5 kilometers రన్ చేయాలి 24 minutesలో, 1.6 kilometers రన్ చేయాలి 7 minutesలో. ఫీమేల్స్ అయితే 1.6 kilometers 8.5 minutesలో చేయాలి. 100 meters అనేది 5 minutesలో కంప్లీట్ చేయాలి లేడీస్కి. ఓకే, డిఫరెంట్గా ఉంటుంది మేల్స్కి, ఫీమేల్స్కి. నెక్స్ట్ హైట్ విషయానికి అబ్బాయిలకి అయితే 170 centimeters ఉండాలి, ఫీమేల్స్ అయితే 157 centimeters ఉండాలి. అలాగే ట్రైబల్స్కి అయితే 162 హైట్ ఇచ్చారు, ఫీమేల్స్కి అయితే 150 ఇచ్చారు. ఇక్కడ డాష్ బోర్డ్లో మీరు డీటెయిల్గా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే మేల్స్కి అయితే 80 centimeters ఉండాలి మినిమం. ఎక్స్పెన్షన్ అయితే 5 centimeters రావాలి మనం ఊపిరి తీసుకునేటప్పుడు బ్రీతింగ్లో, టోటల్గా 85 రావాలి. ట్రైబల్స్కి అయితే 76 ఉండాలి, ఎక్స్పెన్షన్లో 5 inches అనేది ఎక్స్పెండ్ అవ్వాలి. వెయిట్ విషయానికి వస్తే హైట్, ఏజ్ బట్టి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ చెప్తారు. మెడికల్ ఎగ్జామినేషన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మెడికల్ ఎగ్జామ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే ఉండాలంటే 10th class సర్టిఫికేట్స్ ఉండాలి, అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్స్, ఎన్సీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు, అది క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, మనం ఇక్కడ
ఆధార్ కార్డు కంపల్సరీగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి, లేకపోతే ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఏదైనా పర్వాలేదు. మోడ్ ఆఫ్ యాక్షన్ విషయానికి వస్తే మనకి ఇవన్నీ కూడా సెలెక్ట్ అయితే అది ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30% ఉంటుంది, ఓబీసీకి 25%, నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకి 20% అనేది రిజర్వేషన్ చేస్తారు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి చెప్పాం కదా 5%, బీకి అయితే 3%, సికి అయితే 2% ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు ఒక ఫస్ట్ బిఎస్ఎఫ్, ప్రయర్, టీసీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎన్సీబీ, ఎస్ఎస్ఎఫ్ వీళ్ళకి చూసుకోండి. ఈ ప్యాటర్న్లో మీరే ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో అది చూసేసుకోండి. ఓకే, ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే కమిషన్ మనకి అన్నింటిలో కూడా